వీరికి దేవుడి విగ్రహం చేయడానికి ఒక రాజుగారు చెప్పాడు. చెప్పినప్పుడు 2 రాళ్ళు తీసుకొచ్చి ఒక రాయిని సిలిపి కొట్టి ఆ శిల్పాన్ని తయారు చేస్తుంటే ఆ రాతిలో నుంచి ఒక మాట వినపడింది. అయ్యో, నన్ను ఇంకా కొట్టమాకు, నేను తట్టుకోలేను, నన్ను ఇంకా వదిలేయవా అని చాలా బాధగా రాయి అంటది. అవునా అనుకుని ఇక ఆ రాయిని పక్కన పడేస్తాడు. దాని పక్కన తెచ్చిన ఇంకో రాయి ఉంటుంది. ఆ రాయిని తీసుకొచ్చి నేను ఒక శిల్పాన్ని చేద్దాం అనుకుంటున్నా, మరి నువ్వు తట్టుకోగలవా అని చెప్పి ఆ రాయిని అడుగుతాడు. అడిగితే ఆ రాయి అంటది, ఓ, నేను ఎంత బాధ అయినా తట్టుకుంటాను అని అంటది. అప్పుడు ఆ శిల్పాన్ని తయారు చేస్తాడు. ఆ రాయి చాలా బాధ తట్టుకుని ఒక మంచి శిల్పంలాగా ఒక దేవత రూపం స్థాపించింది. అయితే రాజుగారు వచ్చాడు. ఆ శిల్పాన్ని ఆటించిన రాజుగారు వచ్చి, ఈ శిల్పం చాలా బాగా చేశావు, బాగుంది, ఈ శిల్పానికి గుడి కట్టిస్తాను, అయితే దీంతో పాటు ఈ ఎదురుగా ఉన్న రాయి కూడా కావాలి, అందరూ కొబ్బరికాయలు కొడటానికి అని అంటాడు. సరే, అలాగే తీసుకెళ్ళండి అంటాడు. చూసారా, అదే గనక ఆ శిల్పం ఇదివరకే గనక ఆ శిల్పం చేసేటప్పుడు ఓర్చుకొని ఉంటే ఈరోజు గుళ్ళో దేవత అయ్యేది. ఓర్చుకోక బాధపడ్డందుకు జీవితాంతం కొబ్బరికాయలు కొట్టించుకుంది. కొన్ని జీవితాలు కూడా అంతే, కొంచెం బాధే, మేము తట్టుకోలేకపోతున్నాము అయ్యో అని చాలా బాధపడిపోతారు. కానీ ఆ కొంచెం బాధ అప్పుడు తట్టుకుంటే జీవితాంతం సుఖపడచ్చు. ఏమంటారు?